హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా ఆర్ఆర్బీ 2025 బేసిస్ పైన ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క కంటెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డేటాలోకి వెళ్ళిపోదాం. సో ఇక డేటా మొత్తం కూడా మనకైతే పాయింటర్తో పాటు ఎంసీక్యూ మోడల్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా క్వశ్చన్స్ అనేవి మనకు అప్ టు టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్ వరకు జరిగినటువంటి టోటల్ ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మెటీరియల్ అనేది ఎస్పెషల్లీ ఫర్ ద ఏఎల్పీ టెక్నీషియన్ జేఈ ఆర్పీఎఫ్ అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ అని గ్రూప్ డి ఎగ్జామ్ బేస్ పైన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి డేటా కూడా చూద్దాం. సో దిస్ ఇస్ ఆర్ఆర్బీ 2025 బేసిస్ పైన ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీడియం. సో మన కంటెంట్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, స్టార్టింగ్ మీకు ఏఎల్పీ టెక్నీషియన్ అండ్ అదేవిధంగా ఆర్పీఎఫ్ జేఈ ఈ యొక్క 4 ఎగ్జామ్స్ కూడా రీసెంట్ కంప్లీట్ అయినాయి కదా, వాటికి సంబంధించినటువంటి షిఫ్ట్ వైజ్ మీకు ఇక్కడ డేటా అందుబాటులో ఉంటుంది. ఏఎల్పీ షిఫ్ట్ 1 లో అడిగినటువంటి క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ ఆర్పీఎఫ్ ఎస్ఐ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ జేఈ సిపిటి 1 లో అడిగినటువంటి క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 లో అడిగినటువంటి క్వశ్చన్స్ తో పాటు టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ షిఫ్ట్ వైజ్ గా అందుబాటులో ఉంటుంది. సో అప్ టు డేట్ వరకు అంటే ఈ రోజు వరకు మీకు అందుబాటులో ఉన్నటువంటి టోటల్ డేటా కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ క్వశ్చన్ కింద మీకు ఆన్సర్ తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, విచ్ ఆర్ డౌట్ఫుల్. ఓకే, ఈ విధంగా మనకు చాప్టర్ వైజ్ డేటా అయితే అందుబాటులో ఉంటుంది. సో చాప్టర్ సంబంధించినటువంటి డేటా కింద ఇంపార్టెంట్ అయినటువంటి వాటన్నిటి కూడా ఈ విధంగా పాయింటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో దీస్ ఆర్ ద పాయింటర్స్ అండ్ దాని తర్వాత ఎంసీక్యూస్ అండ్ నెక్స్ట్ చాప్టర్. సో వీటిలలో అయితే తక్కువ క్వశ్చన్స్ వచ్చినాయో వాటికి పాయింటర్స్ ఇవ్వలేదు, బికాస్ మనం ఇప్పుడు ఏఎల్పీ సిపిటి 2కి అండ్ అదేవిధంగా జేఈ సిపిటి 2 ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి టైం చాలా తక్కువ ఉంది. కాబట్టి ఈ యొక్క తక్కువ టైంలో మ్యాక్సిమం కంటెంట్ ని ప్రిపేర్ అవ్వాలి అండ్ అదేవిధంగా మనకు రిపీట్ కాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఇంపార్టెన్స్ బట్టి మీకు పాయింటర్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ అండ్ గ్లోబల్ ఎఫర్ట్స్. సో సేమ్ డేటా మీకు తెలుగులో కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది అండ్ వీటికి సంబంధించినటువంటి ఎంసీక్యూస్. సో చాప్టర్ వైజ్ గా మీకు ఇక్కడ పాయింటర్తో పాటు ఎంసీక్యూలు కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి తెలుగు మీడియం సంబంధించినటువంటి సేమ్ డేటా. సో ఆర్ఆర్బీ 2024 సంబంధించినటువంటి టోటల్ క్వశ్చన్స్. సో రైల్వే రీసెంట్ గా ఏఎల్పీలో అండ్ అదేవిధంగా ఆర్పీఎఫ్ ఎస్ఐలో జేఈలో అండ్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 తో పాటు గ్రేడ్ 3 లో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉండడం జరుగుతుంది. అండ్ తెలుగు మీడియం సంబంధించినటువంటి పాయింటర్ యొక్క డేటా అండ్ నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎంసీక్యూ మోడల్లో. అండ్ ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి రిమైనింగ్ డేటాలోకి వెళ్ళిపోయే ముందు ఈ యొక్క కంటెంట్ ఏ విధంగా గ్యాదర్ చేయాలో చూద్దాం. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో మీకు ఫస్ట్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ గా ఈ విధంగా మన యొక్క అఫీషియల్ స్టోర్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. instamojo.com/srinivas మీరు బ్రౌజర్ లో సెర్చ్ చేసినా మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి డేటా అయితే అందుబాటులో ఉండడం జరిగింది. సో దానిపైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈ యొక్క మెటీరియల్ సంబంధించినటువంటి టోటల్ డేటా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క పీడిఎఫ్ సంబంధించినటువంటి టోటల్ డేటా అండ్ ఇక్కడ కనిపిస్తుంది బైనో. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కరెక్ట్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత నెట్ డెబిట్ క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా పేమెంట్ స్లిప్ అని జనరేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ కింద కనిపిస్తున్న డౌన్లోడ్ అని ఆ యొక్క బటన్ మీరు క్లిక్ చేసి ఫైల్ డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీరు పేమెంట్ చేసిన తర్వాత మీరు ఏ ఈమెయిల్ ఐడితో పేమెంట్ చేసారో అదే ఈమెయిల్ ఐడి కూడా సేమ్ మళ్ళీ మీకు డౌన్లోడ్ ఫైల్స్ అనేటటువంటి బ్లూ కలర్ బటన్ తో కూడినటువంటి మెయిల్ రావడం జరుగుతుంది. ఆ యొక్క బటన్ క్లిక్ చేసినా మీరు ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అన్నట్లయితే మీ యొక్క మెయిల్ కూడా ఈ యొక్క నోట్ అనేటటువంటి ఆప్షన్ అయితే అందుబాటులో ఉంటుంది. అంటే మీరు మీ మెయిల్లో నోట్ అనేటటువంటి దగ్గర మీకు డ్రైవ్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి కూడా మీరు డైరెక్ట్ గా ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ యొక్క పీడిఎఫ్ సంబంధించినటువంటి కంటెంట్ ని మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి షేర్ బటన్ ద్వారా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇంటిమేషన్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు రీసెంట్ గా మనం రిలీజ్ చేసినటువంటి లాస్ట్ 12 మంత్స్ యొక్క కరెంట్ అఫైర్స్. సో జనవరి 1, 2025 వరకు అప్డేటెడ్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా సైన్స్ ప్రాబ్లమ్స్ అంటే ఫిజిక్స్ యొక్క ప్రాబ్లమ్స్, కెమిస్ట్రీ యొక్క ప్రాబ్లమ్స్ తో పాటు ఫార్ములాస్ కూడా మీకు ఇక్కడ చాప్టర్ వైజ్ గా ప్రొవైడ్ చేసినటువంటి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి డేటాతో పాటు ఆర్థమెటిక్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎన్టీపీసీవి అండ్ అదేవిధంగా స్టాటిక్ జీకే అండ్ అదేవిధంగా కెమిస్ట్రీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా రిమైనింగ్ అని కూడా మీకైతే ఇక్కడ అందుబాటులో అయితే ఉండడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి కంటెంట్ కూడా మీకు ఇక్కడ
అందుబాటులో ఉండడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. అండ్ వీటికి సంబంధించినటువంటి లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో మీకు అయితే అందుబాటులో ఉంటుంది. సో ఈ యొక్క కంటెంట్ అనేది మనకు ఏఎల్పిలో కనుక తీసుకున్నట్లయితే బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్లో మనకి ఒక ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అనేటటువంటి దాంట్లో వెయిటేజ్ వస్తుంది ఎన్విరాన్మెంట్ అనేది. అండ్ దాంతోపాటు జేఈ సంబంధించినటువంటి CBT2లో బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ అనేటటువంటి ఒక టాపిక్. సో దీనివల్ల మనకు ఎగ్జామ్లో 10 మార్క్స్ దాకా వెయిటేజ్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీరు యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో పాటు ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి లూసిడ్ యొక్క కంటెంట్ కూడా ఉపయోగించుకోండి, మీకు మ్యాక్సిమం డేటా అయితే కవర్ అయిపోతుంది. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి రిమైనింగ్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో సేమ్ ఇంటర్ఫేస్ మనకి ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటుంది. సేమ్ ఇదే విధంగా మీరు టోటల్ డేటా అనేది గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ అదేవిధంగా ఈ యొక్క 2 ఫైల్స్ కూడా మన యొక్క శ్రీనివాస్ మీ యాప్లో ఎవరైతే ఏఎల్పి CBT2 బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్స్ తీసుకుంటారో, టెక్నీషియన్ గ్రేడ్ 1 కోర్స్ ఎవరైతే తీసుకుంటారో, గ్రేడ్ 3 కోర్స్ ఎవరైతే తీసుకుంటారో, అండ్ వాళ్ళతో పాటు ఏఎల్పి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్తో పాటు ఆర్పిఎఫ్ అండ్ అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ కోర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కంటెంట్ అయితే ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో రేపు ఈవినింగ్ వరకు మీకు యొక్క టోటల్ డేటా అనేది మన యొక్క మెటీరియల్ అనేటటువంటి యాప్ నుంచి మీరైతే గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ యొక్క 6 కోర్సెస్ ఎవరైతే యాక్టివ్లో ఉన్నారో వాళ్ళెవరు కూడా మరి సపరేట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. రేపు ఈవినింగ్ వరకు మీకు కంటెంట్ మొత్తం కూడా అవైలబిలిటీలో ఉంటుంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. సో ఈ యొక్క ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ డేటాతో కూడినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి కంటెంట్ అండ్ అదేవిధంగా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో కూడినటువంటి డేటాని ప్రాపర్గా ఉపయోగించుకోండి. మనకు 2024 రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్స్ వరకు క్వశ్చన్స్ కవర్ అయినాయి కాబట్టి ఇది మీకు ప్రిపరేషన్కి హైలీ యూటిలైజ్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. వీటన్నిటిని ప్రాపర్గా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.